హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో చాలామంది టెట్ పోస్ట్పోన్ అవుతుందా లేదా ఇన్ టైంలో జరుగుతుందా అనే దాని గురించి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఏది అఫీషియల్గా న్యూస్ ఇంతవరకు రాలేదు. అలాగే ఇక పిల్లల నుంచి కూడా ఎటువంటి అంటే ఈ సంఘాల నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదంతా కేవలం యూట్యూబర్స్ సృష్టి. ఏదో వ్యూస్ కోసమో ఇలాంటివి చేస్తుంటారు తప్పితే, అంటే ఇక్కడ పోస్ట్పోన్ అవ్వడానికి అవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవ్వడానికి కారణాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు విజయవాడ కృష్ణా ప్రాంతంలో వరదలు వచ్చి ఉన్నాయి. సో చాలా ప్రింటింగ్ ప్రెస్లు, సో చాలామంది విద్యార్థులు కూడా ఈ వరద వల్ల చాలా సతమతమయ్యారు. సో వీళ్ళ నుంచి ఏదైనా వినతులు గవర్నమెంట్కి చేరి ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన పునరాలోచన చేస్తే పోస్ట్పోన్ అవ్వడానికి కొంత ఛాన్స్ ఉంది. సో అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కోసమని కొన్ని స్లాట్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు కానీ ఎగ్జామ్స్ గవర్నమెంట్ అనుకునే టైమ్స్లో నిర్వహించకపోతే, తర్వాత ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంకా కొన్ని ఎగ్జామ్స్ మధ్యలో వచ్చి తర్వాత పోస్ట్పోన్ అయితే దాన్ని నిర్వహించడానికి కూడా వాళ్ళకి సర్టెన్ పీరియడ్ మళ్ళీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ స్లాట్లు బుక్ చేసుకోవాలి ఎగ్జామ్స్ నిర్వహించడానికి. సో అంటే ఒక విద్యార్థుల పరంగా మనం ఆ కృష్ణా విజయవాడ ప్రాంతంలోని విద్యార్థి గురించి మనం ఆలోచిస్తే, ఎందుకంటే ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం. టెట్ స్కోరు ఎంత ఉంటే అది డిఎస్సిలో ఫెచ్చింగ్ అవుతుందనే విషయం మనకి తెలుసు. సో వాళ్ళు ఈ రకమైన ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు, చదవడానికి కుదరినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెనకపడిపోయే అవకాశం ఉంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనము కూడా అదే ప్లేస్లో ఉంటే మనం కూడా పోస్ట్పోన్ అయితే బాగుండు అని కోరుకుంటాం. జనరల్గా మిగతా ప్రాంత విద్యార్థులు పోస్ట్పోన్ కొంతమంది కావాలనుకుంటారు, కొంతమంది ఎగ్జామ్ పెట్టేస్తే బాగుండు అనుకుంటారు. కానీ అంటే మనం సహానుభూతి అంటాం కదా, వాళ్ళ ప్లేస్లో ఉన్న మనం ఆలోచిస్తే ఏమంటే మనకి కొంత పోస్ట్పోన్ అయితే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఇందులో మనం పోస్ట్పోన్ అవ్వడానికి అవ్వకపోవడానికి పక్కన పెడితే, మనం ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఎగ్జామ్ ఇన్ టైంలో జరుగుతుంది అనేది మన ప్రిపరేషన్లో ఉండాలి. ఓకే, అంటే యాజ్ యూజువల్ గవర్నమెంట్ ఈ 19వ తారీఖున మనకి మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా 19వ తారీఖున వాడు కానీ మాక్ టెస్ట్లు కానీ ఇందులో నెట్లో పెట్టాడు అంటే మాత్రం మీకు అనుకున్నట్టుగా మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఇన్ టైంలో గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకటించిన టైంలో జరిగిపోయే అవకాశం ఉంది. బట్ అవి ఇన్ టైంలో రాలేదు అంటే మాత్రం కొన్ని ఛాన్సెస్ పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నింటినీ ఒక పక్కన పెడితే ఇన్ టైంలో ఎగ్జామ్ అవుతుంది అనే దృష్టిలో మనం ఉండి, ఆ రకంగా ఈ 20 డేస్ ఎలాగైతే ఉన్నాయి, ఈ 20 డేస్లో మనం ఏ రకమైన ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి, ఆ రకమైన ప్రిపరేషన్ ప్లాన్ మనం చేసుకోవాలి. సో మనం ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు. ఎందుకంటే అఫీషియల్గా ఎక్కడా న్యూస్ లేదు కాబట్టి మనం దేన్ని ఏదో ఎక్కడో చూడటము దాని ప్రకారం మనకి ఎగ్జామ్ జరిగిపోద్దని మనం ఆలోచించి, సో అఫీషియల్గా న్యూస్ లేదు కాబట్టి మనము దేన్ని నమ్మకూడదు. ఇన్ టైంలో ఎగ్జామ్ అయిపోతే మన స్కోర్ తగ్గిపోద్ది కదా. సో ఈ విషయాలు మీరు ఆలోచించుకొని కంపల్సరీగా మీరు ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్, మీరు ఏదైతే టైం టేబుల్ పెట్టుకున్నారో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కడ డీవియేట్ అవ్వద్దు. ఓకే, పోస్ట్పోన్ అవుతుంది అనే మాటను పక్కన పెట్టండి. ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుంది అనే థాట్ మనలోకి వస్తే మనలో కొంత మోటివేషన్ అనేది తగ్గుతుంది. తద్వారా మనం టైం వేస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎటువంటి టైం వేస్ట్ చేయొద్దు. మీ టెట్ స్కోర్ని వీలైనంత ఎక్కువ ఫెచ్చింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డిఎస్సిలో టెట్ స్కోర్ చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్లాన్ మీరు అమలు చేస్తూ ఉండండి. మన యూజీ అకాడమీ 10 గ్రాండ్ టెస్టులు కేవలం ₹149కి అందిస్తుంది. ఇది ఓవరాల్గా సిలబస్ మీకు కవర్ చేసి పెడుతుంది. సో ఈ టెస్టులు ఫాలో అవడం వల్ల మీరు ఏంటంటే మీకు ఒక రివిజన్ లాగా అవుతుంది. మీరు ఏమైనా తప్పులు చేస్తే ఆ టాపిక్ వెళ్ళి మీరు చదువుకోవడానికి కూడా అవుతుంది. కాబట్టి టెట్ పోస్ట్పోన్ అవుతుందనే విషయాన్ని పక్కన పెట్టండి. మీరు మీ యొక్క ప్రిపరేషన్పై దృష్టి సాగించండి. ఎందుకంటే ఎవరికి పర్ఫెక్ట్ న్యూస్ లేదు. ఎవరు టెట్ పోస్ట్పోన్ అవుతుంది అని నమ్మొద్దు.